హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంత కృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి ఆయన మాటలు ధ్యానించుటానికి దేవుడిచ్చిన కృపకై యేసయ్య నామానికే నిండు మనసుతో మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా! మన దేవుడు నిజముగా మనల్ని ప్రేమించేవాడు. నిజంగా ప్రేమల వలన మనం నిజముగా ఆయనతో ఉండాలని ఆశపడే దేవుడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే అనేక సార్లు నిజంగా పాపం ఏం చేస్తది దేవుడితో మనం లేకుండా దూరం చేయడం ప్రారంభిస్తూ ఉంటది ప్రేమల వల్ల. బైబిల్ గ్రంథంలో అదే చూస్తాం కదా! ఆదికాండంలో ఆదాము పాపం చేసిన తర్వాత దేవుని దగ్గర నుంచి దూరమయ్యాడు. అయితే దేవుడు ఎంతగా తనను ప్రేమించాడు అంటే మనల్ని ఆయనతో ఉండాలా అని ఆశపడి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసమై తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించిన దేవుడు. హల్లెలూయా! అట్టి దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఆయనతో మనం ఉండాలని, ఆయనతో మనం జీవించాలని, ఆయనతో నిజముగా యుగయుగాలు నిత్య పరలోకములో దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఆశ్చర్యరీతిగా ఈరోజు కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా! అనేక సార్లు ప్రేమైన వారలారా ఏ రీతిగా ఉంటది అంటే పాపము నిజంగా అనేక మందిని మభ్యపరుస్తూ ఉంటది. ఏమని అంటే నిజంగా ఈ పాప మార్గం గుండా వెళ్తే నువ్వు షార్ట్‌కట్‌లో ఈ సమస్యల నుంచి బయటపడిపోతావు. లేకపోతే నువ్వు సంతోషంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. లేకపోతే నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నట్లుగా అనేక సార్లు నిజంగా నీతిగా నడిచేకుండా పాపపు మార్గాలు సాతాను మన ఎదుట ఉంచడం ప్రారంభిస్తాడు ప్రేమైన వాళ్ళ. అనేక మంది వాటిని తెలియక ఏం చేస్తూ ఉంటారంటే పాపములో పడి వారి జీవితాలను నాశనపు మార్గంగా తీసుకువెళ్తూ ఉంటారు. అయితే పాపము ఎప్పుడు కూడా ప్రేమైన వాళ్ళరా మనల్ని మనల్ని ఆశీర్వాదంలో ఉంచలేదు. పాపము ఎప్పుడు కూడా మనల్ని ఉన్నత స్థితిలో ఉంచలేదు. పాపం ఎప్పుడు కూడా సంతోషాన్ని కూడా ఇవ్వలేదు ప్రేమైన వాళ్ళ. బైబిల్‌లోనే రాయబడి ఉన్న మాట పాపము వల్ల వచ్చు జీతము మరణము ప్రేమైన వాళ్ళరా. మరణం అంతే. కాబట్టి ఆ పాపం ఏం చేస్తదంటే, మనల్ని పాపంలో పడివేయడానికి అనేక సార్లు ప్రేరేపిస్తుంటది. ఇది చేయడం వల్ల. ఇదేమి పెద్ద తప్పు కాదులే, ఏం కాదులే అన్నట్టుగా చెప్పడం ప్రారంభిస్తుంటది. బైబిల్‌లో ఉన్న ఒక సందర్భాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పాపము నిజంగా ఏం జరగదులే, నీకు కంఫర్ట్‌గా ఉంటదిలే అని చెప్తూ ఉంటది అంటే, ఏ రీతిగా అంటే, ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఆదికాండం 39 అధ్యాయము ఒకవేళ 7వ వచనం నుంచి చదివితే, అటు తరువాత అతని యజమానుని భార్య అయిన భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక తన యజమానుడు తనకి కలిగినదంతయు నా చేతికి అప్పగించును గదా! నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో క్షీణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. నిజంగా యోసేపు జీవితం ఏ రీతిగా ఉంది అంటే పోతిఫర్ ఇంట్లో ఉంటున్నాడు. ఏ రీతిగా ఉంటున్నాడు? బానిసగా అమ్మబడినట్లుగా ఆదికాండం 39 అధ్యాయం 1 వచనంలో మనం చూస్తే కనబడతది ప్రేమైన వాళ్ళారా. బానిసగా అమ్మబడిన ఆ వ్యక్తి నిజంగా ఎంత భయంకరంగా ఉంటది. బానిస అంటే చానా చానా ప్రేమైన వాళ్ళారా. ఎందుకంటే ఇక వాళ్ళకంటూ స్వతంత్రం ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళు చెప్పే నిర్ణయాలు ఏమి కూడా వినాల్సిన అవసరం లేదు తన యజమానులకు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఒకవేళ నాకనిపిస్తది యేసేపుతో సాతాను అంటది. నీ లైఫ్ చాలా కంఫర్టబుల్‌గా ఉండేది. ఇప్పుడు అనవసరంగా ఇక్కడికొచ్చావు. ఇక్కడికొచ్చి ఇక్కడ ఈ బానిసగా ఉంటున్నావు. అయితే ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఏ రీతిగా ఉంది అంటే తన యజమానుడి భార్య అయిన యజమానురాలు తనతో పాపం చేయమని చెప్తా ఉంది. నిజంగా ఎట్లా ఉంటది అంటే ఏమని చెప్తూ ఉంటది అంటే ఈ తప్పు చేయడం వల్ల పైగా ఇంకొక మాట కూడా చెప్పవచ్చు ప్రేమలో. ఏమని అంటే నీకంతకు నీవు పాపం చేయడం లేదు. ఆ పాపమే లేకపోతే అవకాశమే నీ దగ్గరికొచ్చింది. కాబట్టి తప్పేమీ లేదు. పాపము చేయమన్నట్లుగా ఒకవేళ ప్రేరేపిస్తా ఉంటే నిజంగా నాకనిపిస్తది ఎంతగా సాతాను యేసేపు జీవితాన్ని లేకపోతే నాశనం చేయాలని
లేకపోతే పాపంలో పడివేయాలని అనుకున్నది చూడండి. ఎందుకంటే నిజంగా పాపము చేస్తే యెషోవాడు భార్యతో పాపం చేస్తే నువ్వు దీవించబడతావు. లేకపోతే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ లైఫ్ ఏమైతది కంఫర్టబుల్‌గా అయిపోతది. అన్నట్టుగా కలర్‌ఫుల్‌గా హెల్తీగా కనపడుతదంటే కలర్‌ఫుల్‌గా కనపడతా ఉంది ప్రియమైన వాళ్ళ. కలర్‌ఫుల్‌గా కనపడతా ఉంది. ఏది అంటే నీకు ఒక మంచి అవకాశము నిజంగా నీ కళ్ళ ముందు ఉంది అన్నట్లుగా తీసుకొచ్చింది ప్రియమైన వాళ్ళ. వాస్తవంగా యేసేపు ఆ పాపము చేసి ఉంటే ప్రేమల వలన నాకనిపిస్తది ఖచ్చితంగా యేసేపు చచ్చిపోయి ఉండేవాడు. ఖచ్చితంగా ప్రేమలారా. యేసేపు చచ్చిపోయి ఉండేవాడు. ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళరా బైబిల్‌లో రాయబడింది. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుతూ పాపము చేయమని అడిగిందంట. నిజంగా నాకనిపిస్తది. అయితే పాపము చేయలేదని ఆమె ఏం చేసింది, తన భర్త దగ్గరికి వెళ్లి, ఇతడు నాతో పాపము చేయడానికి మరి నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పినట్లుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. అంటే నిజంగా అందుకే నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ మనం అనొచ్చు, కొంతమందికి డౌటొచ్చి. ఆయన వినలేదు కాబట్టి ఆమె ఆ రీతిగా చెప్పింది. నిజంగా ప్రేమైన వాళ్ళరా, ప్రేమ అనేది ఏదైనా ఉంటే, తను ప్రేమించే వ్యక్తి చచ్చిపోకూడదని కోరుకుంటారు. అంతే గదా! యేసుప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం పాపంలో పడకుండా బయటపడాలని ఆయన ప్రాణత్యాగం చేశాడు. అది ఎక్కడైనా ప్రేమన వాళ్ళ. తాను చెప్పిన మాట వినలేదని అతని ఈ నిజంగా వాళ్ళ భర్తకి చెబితే చంపివేస్తాడని తెలిసి కూడా అప్పచెప్పడం ప్రారంభించింది. అంటే నిజంగా ప్రేమన వలన ఆమె ఒకవేళ పాపం చేస్తూ ఒకవేళ దొరికిపోయి ఉంటే కూడా నాదేమీ తప్పు లేదని ఆమె తప్పించుకునేది. తద్వారా యేసేపు చచ్చిపోయేవాడు ప్రేమన. యేసేపు చచ్చిపోయేవాడు. అంటే పాపం ఎట్లా చూపిస్తది అంటే, నువ్వున్న పరిస్థితిలోంచి కంఫర్టబుల్‌గా బయట పడతావు కాబట్టి పాపం చేయని చెప్తది. కానీ పాపం ఎప్పుడు కూడా బయట పడలేదు. బయట పడలేదు ప్రేమ వల్ల. దానివల్ల వచ్చే జీతం మరణమే. నిజంగా ఆమెని నమ్ముకొని ఆమె ఇచ్చిన ఆఫర్ నమ్ముకొని యేసేపు పాపం చేసి ఉంటే డెఫినెట్‌గా చచ్చిపోయేవాడు. కాబట్టి అనేక సార్లు ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో చెప్తున్న మాట. అనేక సార్లు పాపం మన ముందు చాలా అట్రాక్షన్‌గా మనల్ని బయటికి వేసే విధంగా కనబడుతది కానీ, పాపం వల్ల వచ్చు జీతము మరణం ప్రేమల వలన. కాబట్టి మనల్ని ప్రేమించే యేసయ్య దగ్గరే ఉన్నాం. యేసు ప్రభు నిజంగా ఆ తర్వాత ఆ పాపం చేయకుండా ఉండడం వల్ల యేసేపు జీవితం ఎంత కంఫర్టబుల్‌గా మీరనొచ్చు. అయ్యా! పాపం చేయకపోతే గదా! యేసేపు జైల్‌లో పడింది అంటే, బైబిల్‌లో ఇంకొక మాట గూడా ఉంటది. ఏ ఆ జైల్‌లో కూడా బైబిల్‌లో రాయబడింది. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి పాపం చేయకుండా ఉండడం వల్లే యేసేపు ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. సో, మన ముందు కనబడుతున్న ఆ పాపపు అట్రాక్షన్స్ వైపు మనం వెళ్ళక, దేవుడి వైపు తిరుగుతూ నిజమైన సంతోషమిచ్చే యేసయ్యను మాత్రమే నమ్ముకొని ఉన్నాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడ, మా ఆరాధ్య దైవం మీరే గనక నీకు వందనాలు. నీ పాదములకు మొరొక్కి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. పాపం వల్ల వచ్చే జీతం మరణమే ప్రభువా. అది అట్రాక్షన్‌గా కనబడుతది గానీ, అది భయంకరమని తండ్రి మరొక్కసారి అయ్యా ప్రభా! మీరు వాక్యం ద్వారా మాట్లాడినందు బట్టి వందనాలు. అయ్యా మా ముందున్న పాపపు అట్రాక్షన్స్ వైపు మేము చూడక ప్రభువా! తండ్రి యేసు వైపు అయ్యా చూస్తూ మా విశ్వాసపు పరుగు పందెంలో ముందుకు పరిగెత్తుటకు ప్రతి బిడ్డకు కృప చూపించండి. పరిశుద్ధత అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా నడిపించే విధానములోని బిడ్డలు ముందుకు సాగులాగున నాయన మీరే కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. కార్యక్రమంలో చూసి ఎంతమందైతే ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారో వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవ బలముగా దిగిరండి. వారు ఉన్న ప్రతి శోధనలోంచి యేసేపును గెలిపించిన దేవ అదరి దిగిన బిడ్డలందరినీ గెలిపించండి. అనేక మంది ప్రార్థిస్తున్నారు ప్రభా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించి జయ జీవితం నాకు కావాలి. అట్టి కృప చేతని బిడ్డలను నింపి మీరే మహిమ పొందండి. యవనేచ్ఛల నుంచి పారిపోవుటకు పాప సంబంధమైన ఏది చూస్తున్నా ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ఏ బిడ్డకు ఉండకుండును గాక. మీరే మహిమ పొందండి. సంపూర్ణమైన విడుదల అనుగ్రహించి పిల్లలకు తోడై ఉండి ప్రతి శోధనలో విజయం అనుగ్రహించి మీరే మహిమ పొందమని కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా ఆయా అవును తండ్రి ఇన్వాల్వ్ అయిన ప్రతి బిడ్డను మీరు దీవించారు. ఎవరు వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించి నిండైన మెండైన దీవెనలు ట్రాన్స్ఫర్స్ అవసరమైనటువంటి కనుక గర్భఫలం
అయ్యా అనుగ్రహించండి. వ్యాధిగ్రస్తులు తాకపడాలి. అయ్యా అనేక మంది ప్రార్థనలు చెలరేగించండి. అందరిని తిరిగి బలపరిచి సంపూర్ణ మహిమ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి నుంచి నీ బిడ్డలకు బలమైన రెవల్యూషన్స్ అనుగ్రహించునుగాక. ఈ రోజు నుంచి నేను బలమైన అనుభవాలు పొందుతూ కృప చూపించు. సమస్త మహిమ నీకే చెల్లిస్తుంది. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించారు. మహిమ పొంది. యేసు ప్రభువా ఇంకా ఏ అవసరతలు అన్ని అవసరాలు తీర్చి అయ్యా రాబో దినాల్లో నీ బిడ్డలని కృప పొంది పరలోక వారసులుగా మార్చబడి గొప్ప యేసవ గొప్ప దీవెనలు పొందుతూ స్వతంత్రించుకుని సాక్ష్యాలు చెప్పడం ప్రతి బిడ్డను యేసులాగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకు దేవుని నామముతో సాక్ష్యాలు నిలబెట్టి మహిమ పొందు. నిలబెట్టి మహిమ పొందు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.